డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మహిళలు అంతా కలిసి సర్పవరం జంక్షన్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాలను శుభ్రం చేసినట్లు బీజేపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ పితాని లీలా తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం సర్పవరం జంక్షన్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కూటమి మహిళలు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ కాకినాడ రూరల్ కన్వీనర్ పితాని లీలా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ మహిళలు పాల్గొని ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పితాని లీలా మాట్లాడుతూ తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. జనసేన నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ లడ్డూ చిన్న విషయం అన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ నోరు అదుపులో పెట్టుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భోగేశ్వరి, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఏమీ తెలియనట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి వారిని ప్రశ్నించుకుంటున్నారు. అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి, అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి, వారి ఆప్యాయత ఏమైపోయిందని అంటున్నారు. మేమెంతో హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి యొక్క లడ్డూని మీరు అపహేళన చేసినప్పుడే మీరు యొక్క 11 సీట్లకి ప్రజలు మిమ్మల్ని పరిమితం చేయడం జరిగింది. ముందు దీని యొక్క మూల్యం ఇంకా చెల్లించుకోవాల్సిన అవసరం ముందే ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ మీడియా ముఖంగా సీనియర్ యాక్టర్ అయినటువంటి ప్రకాష్ రాజ్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతిసారి మీరు హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వేదికగా వచ్చి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూని అపవిత్రం చేస్తే ఇది చిన్న విషయం అని మీరు మాట్లాడుతున్నారు. హిందువులకి ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మీరు దయచేసి ఇక నుంచైనా మీ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి, లేదంటే హిందువులు ఊసే ఉమ్ములో మీరు కరిగిపోతారని, ఉప్పని ఊసే ఊదులో మీరు వెళ్ళిపోతారని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా గారు ఇప్పటికే దీని మీద స్పందించడం జరిగింది. జాతీయ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుంది. దోషుల్ని తక్షణమే శిక్షించాలి. అలాగే దేవాదాయాలంటే గత ప్రభుత్వ పాలకులు ఒక ఇన్కమ్ సోర్స్ లాగే చూసారు తప్ప ఒక ప్రఖ్యాతి కలిగించిన దేవాలయాలుగా ఏ రోజు గుర్తించలేదు. దేవాలయాల్లో కూడా ధర్మ ప్రచారకులైతే ధర్మాన్ని ఖచ్చితంగా భావిస్తారని చెప్పి పాటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వంలో కూడా ధర్మ ప్రచారకుల్ని ఏ బోర్డు నెంబర్లుగా వేసినా తీసుకుంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇందులో జనసేన వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందినటువంటి మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలకి నా నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఒక కారణం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ గురించి జరిగిన అపవిత్రత గురించి ఆయన దీక్ష చేపట్టారు. ఆ సంఘీభావం తెలుపుటకు మేము ఆయనకు తోడుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ముగ్గురం కూడా కలిసి సంఘీభావం తెలుపుటకు ఈరోజు చేరుకోవడం జరిగింది. లడ్డూ విషయంలోని ఇది చిన్న విషయం చాలామంది మాట్లాడుతున్నారు. అది హిందువులు ఎంతో మిత్రంగా భావించే ప్రసాదం గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. హిందూ ధర్మాన్ని చాలా అణచివేచిగా చూసి ముందు ప్రభుత్వం 11 సీట్లకే పరిమితమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి హిందూ ధర్మాన్ని కాపాడమని ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.